హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మే 6, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో జాగ్రఫీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్, రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ పార్క్స్, భారతదేశంలో జరిగే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా నేషనల్ పార్క్స్ పైన రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాంటిది రీసెంట్గా ఏప్రిల్ 2025లో భారతదేశంలో గుర్తింపు పొందిన నూతన జాతీయ పార్కుగా వార్తల్లోకి వచ్చిన సిమ్లిపాల్ అనేది మనం చూడడం జరిగింది. 107వ జాతీయ పార్క్. అది ఇక్కడ ప్రశ్న. భారతదేశంలో గుర్తింపు పొందిన 107వ జాతీయ పార్క్ ఏది, పేరేంటి, అది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి నేరుగా ప్రశ్నను అడగడం జరిగింది. సో నేషనల్ పార్క్, 107th నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఓకేనా, సిమ్లిపాల్ నేషనల్ పార్క్. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. ఒడిషా సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ఒడిషా స్టేట్. గుర్తుపెట్టుకోండి. ఇక ఒడిషా రాష్ట్రంలో గుర్తింపు పొందిన 2వ జాతీయ పార్కు సిమ్లిపాల్. ఇక భారతదేశంలో ఇప్పటి వరకు ఈ సిమ్లిపాల్తో కలిపి 107 జాతీయ పార్కులు ఉన్నాయి. మీకు జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా నేషనల్ పార్క్స్ ఏవైతే ఉంటాయో, ఏ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, ఆ బిట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ పైన క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో కూడా ఇప్పుడు ఈ టాపిక్ అనేది ట్రిగర్ అయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో భారతదేశంలోని నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రాల వారీగా ఒకసారి చూద్దాము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ఒడిషా అన్నాను కదా. ఒడిషాలో సెకండ్ నేషనల్ పార్క్గా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో 107వ జాతీయ పార్క్ వార్తల్లోకి వచ్చింది ఏంటి, సిమ్లిపాల్. గతంలో సిమ్లిపాల్ చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్గా వార్తల్లోకి వచ్చింది. అక్కడ బ్లాక్ టైగర్స్ అనేవి ఫేమస్. నల్ల పులుల సంరక్షణ కేంద్రంగా కూడా మనం సిమ్లిపాల్ని డిస్కస్ చేసాం గతంలో. ఫారెస్ట్ ఫైర్స్ సంబంధిత అంశంతో సిమ్లిపాల్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇంకొకటి కూడా మరింత డెప్త్గా చూడాలంటే, ఒడిషాలో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్లో ఉండే ఆ బ్లాక్ టైగర్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ కలర్కి కారణం ఏంటంటే ట్రాన్స్ మెంబ్రేన్ అమైనో పెప్టిడేజ్ క్యూ అనే ఒక ప్రోటీన్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒడిషాలో సెకండ్ నేషనల్ పార్క్ కదా, మరి మొదటిది ఏంటంటే భితర్కనిక. ఓకేనా, అయిపోయింది. జార్ఖండ్ వచ్చేసి బెత్లా, జార్ఖండ్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్ బెత్లా. ఓకేనా. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే బక్సా అండ్ గోరుమారా, జాల్దపారా, నియోరా వ్యాలీ, సిన్ గలీలా అండ్ సుందర్బన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి త్రిపుర. సో త్రిపుర రాష్ట్రంలోని నేషనల్ పార్క్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, బైసన్ నేషనల్ పార్క్, క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్. ఇక మిజోరం రాష్ట్రంలోని నేషనల్ పార్క్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ముర్లెన్ అండ్ ఫాంగ్పుయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్. ఓకేనా. ఇక మణిపూర్లోని నేషనల్ పార్క్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, 2, కీబుల్ లంజావో అండ్ షిరుయ్. కీబుల్ లంజావో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటారు, మణిపూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షిరుయ్, 2. ఇక నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ, ఈశాన్య రాష్ట్రము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ పార్క్స్, నోక్రెక్ నేషనల్ పార్క్ ఒకటి, నెక్స్ట్ బల్ఫాక్రమ్ నేషనల్ పార్క్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ నాగాల్యాండ్లో ఇంటాంకీ నేషనల్ పార్క్. ఇంటాంకీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటారు, నాగాల్యాండ్. నెక్స్ట్ వచ్చేసేసి అస్సాం రాష్ట్రంలో, ఇంపార్టెంట్, అస్సాం రాష్ట్రం పైన ఫోకస్ చేయండి. చాలాసార్లు వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా అస్సాం రాష్ట్రం పైన క్వశ్చన్స్ని మనం చూస్తూనే ఉన్నాం పోటీ పరీక్షల్లో. సో దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్, దెహింగ్ పట్కై నేషనల్ పార్క్, రైమోనా నేషనల్ పార్క్, కాజిరంగా నేషనల్ పార్క్, మనాస్ నేషనల్ పార్క్, నమేరి నేషనల్ పార్క్, ఒరాంగ్. గుర్తుపెట్టుకోండి. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, మౌలింగ్ అండ్ నమ్డఫా నేషనల్ పార్క్. నెక్స్ట్ సిక్కిం రాష్ట్రంలో కనుక అబ్జర్వ్ చేస్తే కాంచన్జంగా నేషనల్ పార్క్. ఓకేనా. బీహార్లో వాల్మీకి నేషనల్ పార్క్, వాల్మీకి టైగర్ రిజర్వ్, బీహార్.
ఓకేనా. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దుధ్వా నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, గంగోత్రి నేషనల్ పార్క్, గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నందాదేవి, రాజాజీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్కి సంబంధించినవి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ అండ్ ఇందర్కిలా నేషనల్ పార్క్ అండ్ కిర్గంగా నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ సింబల్వరా నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లో. లడఖ్లో హెమిస్ నేషనల్ పార్క్, హెమిస్ ఫెస్టివల్ కూడా లడఖ్లో మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. ఓకేనా. జమ్మూ కాశ్మీర్లో దచిగామ్, కిష్ట్వార్, కజిన్నాగ్ సిటీ ఫారెస్ట్ లేదా దీన్ని సలీం అలీ నేషనల్ పార్క్ అంటాం జమ్మూ కాశ్మీర్లో. ఇక నెక్స్ట్ హర్యానాలో కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, కలేసర్ ఎట్ ద సేమ్ టైం సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రం విషయానికి వస్తే డిజర్ట్ నేషనల్ పార్క్, కియోల్దియో నేషనల్ పార్క్, ముకుంద్రా హిల్స్ నేషనల్ పార్క్, రణతంబోర్, సరిస్కా, 5 గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలోని నేషనల్ పార్క్స్ కనుక మనం చూసామనుకోండి, బ్లాక్ బక్ నేషనల్ పార్క్ లేదా దాన్ని వెలవాడార్ నేషనల్ పార్క్ అంటాము. గిర్ నేషనల్ పార్క్, మెరైన్ లేదా గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ అంటాము. అండ్ వన్స్దా నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా గుజరాత్కి సంబంధించి. ఇక మధ్యప్రదేశ్లో నేషనల్ పార్క్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, బాంధవ్గర్ అండ్ డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్క్, గుగువా ఫాజిల్ నేషనల్ పార్క్, కన్హా, కునో, మాధవ్, పన్నా, పెంచ్, సంజయ్, సత్పురా, వన్ విహార్. ఇక మహారాష్ట్రలో కనుక నేషనల్ పార్క్స్ని మనం అబ్జర్వ్ చేసామనుకోండి, చండోలి అండ్ గుగామల్, నవేగావ్ నగ్జీరా నేషనల్ పార్క్, పెంచ్ లేదా జవహర్లాల్ నెహ్రూ నేషనల్ పార్క్, సంజయ్ గాంధీ లేదా బోర్విల్లీ నేషనల్ పార్క్, అది కూడా మహారాష్ట్రనే. నెక్స్ట్ తడోబా అందేరి అంటాం కదా, మహారాష్ట్రలో. ఇక గోవా విషయానికి వస్తే మొల్లెం నేషనల్ పార్క్, గోవా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ కర్ణాటకలో అన్షి, బందీపూర్, బన్నేర్ఘట్ట, కుద్రేముఖ్, నగర్హోల్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా కర్ణాటకకి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి కేరళ రాష్ట్రంలో అనాముడి షోలా, నెక్స్ట్ ఎరవికులం నేషనల్ పార్క్ అండ్ మాతికెట్టన్ షోలా అండ్ పంబాడుమ్ షోలా, పెరియార్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇక తమిళనాడు రాష్ట్రం విషయానికి వచ్చామనుకోండి, గిండి నేషనల్ పార్క్ అండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్, ఇందిరాగాంధీ లేదా అన్నామలై నేషనల్ పార్క్ అండ్ ముదుమలై నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే పాపికొండ నేషనల్ పార్క్ అండ్ రాజీవ్ గాంధీ లేదా రామేశ్వరం నేషనల్ పార్క్ అండ్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చామనుకోండి, తెలంగాణలో మహవీర్ హరిణ వనస్థలి అండ్ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మృగవని నేషనల్ పార్క్. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనుక మనం చూసామనుకోండి, ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉంటుంది. సో గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ లేదా సంజయ్ నేషనల్ పార్క్ అంటాము, ఇంద్రావతి లేదా కుట్రు నేషనల్ పార్క్, నెక్స్ట్ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మనకు ఛత్తీస్గఢ్కి సంబంధించి. ఇక అండమాన్ నికోబార్ ఐలాండ్ మనకి యూనియన్ టెరిటరీ కదా, అక్కడ ఉండే నేషనల్ పార్క్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, క్యాంబెల్ బే అండ్ గాలాతియా, మహాత్మా గాంధీ మెరైన్, మిడిల్ బటన్ ఐలాండ్, మౌంట్ హ్యారియట్, నార్త్ బటన్ ఐలాండ్, రాణి ఝాన్సీ మెరైన్, శాడిల్ పీక్, సౌత్ బటన్ ఐలాండ్. సో గుర్తుంచుకోండి, మొత్తం నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత టైం తీసుకొని మరి చెప్పానంటే, పోటీ పరీక్షల కోణంలో నేషనల్ పార్క్స్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. అందులోనూ రీసెంట్గా ట్రిగ్గర్ అయింది భారతదేశంలో 107వ జాతీయ పార్కు సిమ్లీపాల్ అని చెప్పేసి, కాబట్టి పోటీ పరీక్షల్లో దీని గురించి రావచ్చు. ఓకేనా. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు, సో సుప్రీంకోర్టు వెబ్సైట్లో జడ్జీల ఆస్తుల వివరాలను విడుదల చేయడం జరిగింది. మనం లాస్ట్ 20 days బ్యాక్ ఈ టాపిక్ని చూసాము, విడుదల చేస్తారు అని చెప్పేసి చూసాము. న్యాయమూర్తులు ముఖ్యంగా జ్యుడిషియరీలో, న్యాయ వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి, ప్రజల్లో నమ్మకం కల్పించడానికి ఇటువంటి చర్య తీసుకోబోతున్నారు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాము, ఒక న్యాయమూర్తి ఇంట్లో కోట్లాది రూపాయలు కట్టలు బయటపడ్డాయి. సో అప్పుడు ప్రజలందరూ చాలామంది అనుకున్నారు, న్యాయమూర్తి ఇంట్లో ఇంత డబ్బు బయటపడిందంటే అవినీతికి పాల్పడుతున్నారా, భారతదేశంలో న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉందా అని చెప్పేసి ఇటువంటి ఆలోచనలు ఎవరికైనా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ అనేది ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది, అందరూ అలా ఉండరు, అవినీతికి పాల్పడేవారు ఉండరు అని చెప్పేసి చెప్పడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ఆధ్వర్యంలో ఇటీవల న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక రిజల్యూషన్ తీసుకున్నారు.
మా ఆస్తులన్నింటినీ కూడా వెల్లడిస్తామని చెప్పేసేసి అనుకున్న ప్రకారమే ఈరోజు వెబ్సైట్లో మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ ఆస్తుల వివరాలను వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటారు? సంజీవ్ ఖన్నా గారు. అదే ఈ మే మంత్ 14th రోజున గవాయ్ గారు ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్నారు, గుర్తుంచుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంటెంపరీ ఇష్యూస్ పైన ఫోకస్ చేయండి. ఇక దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఐదవ భాగం ప్రత్యేకత ఏంటి? ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో అతిపెద్ద భాగము మనము 5th పార్ట్. ఏ ఆర్టికల్ నుండి చూస్తాము? ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం చూస్తూ ఉంటాం. ఆర్టికల్ 52 నుండి 151 వరకు. అందులో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం జ్యుడిషియరీ. సో సుప్రీంకోర్టు గురించి మనం తెలుసుకుంటాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఆర్టికల్ 124 క్లాజ్ 1, ఆర్టికల్ 124 క్లాజ్ 2, ఆర్టికల్ 124 క్లాజ్ 3, ఆర్టికల్ 124 క్లాజ్ 6 ఇవి తరచూ వార్తల్లోకి వచ్చినాయి, తరచూ మనం డిస్కస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకు సంబంధించి. సో సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య ఆర్టికల్ 124 క్లాజ్ 1 ప్రస్తుతం 1+33గా ఉన్నారు. 2023 నుండి 1+33నే మనం చూస్తున్నాము. 2019లో జరిగిన సవరణ చట్టం ఆధారంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది పార్లమెంట్, న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. ఓకేనా. ఆర్టికల్ 124 క్లాజ్ 2 ఆధారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది. ఆ టాపిక్ని మనం డిస్కస్ చేసేటప్పుడే కొలీజియం గురించి డిస్కస్ చేసాము. కొలీజియంలో ఎంతమంది ఉంటారు? సో ఇంక్లూడింగ్ CJI 5 జడ్జెస్. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 124 క్లాజ్ 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉండే అర్హతల గురించి. ఆర్టికల్ 124 క్లాజ్ 6 వచ్చేసి సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులకు సంబంధించిన ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో ఉంటుంది? రాష్ట్రపతి సమక్షంలో చూడడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యాయ వ్యవస్థలో పారదర్శకత కోసము సుప్రీంకోర్టు తన జడ్జీల ఆస్తుల వివరాలను తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 2025 ఏప్రిల్ 1న పూర్తి ధర్మాసనం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సమాచారం సమర్పణ జరిగింది. సో ఇప్పుడు అఫీషియల్గా మనం చూడడం జరుగుతుంది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలు, కొలీజియం పరిశీలనకు వచ్చిన ప్రతిపాదనలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కూడా వెబ్సైట్లో పొందుపరిచారంట. ఇక సుప్రీంకోర్టు స్థాపన ఎప్పుడు జరిగింది? దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే. సో జనవరి 26, 1950 న్యాయమూర్తుల నియామకానికి ప్రధాన ప్రకరణలు ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ అంటే ఆర్టికల్ 124లో చూస్తాము. హైకోర్టు తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది కదా. హైకోర్టు విషయానికి వస్తే ఆర్టికల్ 217. సో నియామక అధికారం సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా రెండింటికి సంబంధించి కూడా రాష్ట్రపతికే ఉంటాయి. ఓకేనా. సో ఇక కొలీజియం వ్యవస్థ ప్రస్తుతం సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు. సుప్రీంకోర్టుకి 52వ ప్రధాన న్యాయమూర్తిగా మనకు May 14th ఇంకొక 1 week 10 daysలో మనం ఎవరిని చూస్తామో? గవాయ్ గారిని చూడడం జరుగుతుంది. తన ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి సమక్షంలో జరగబోతోంది. ఓకేనా, అప్డేట్ చేసుకోండి. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి మనం తరచూ వార్తల్లో చూస్తున్నాము. ఎక్కువగా వేటిపైన ఫోకస్ చేయాలని చెప్పాను? ఫస్ట్ వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. సెకండ్ వచ్చేసేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం. అంటే డిఫెన్స్ ఇంపోర్ట్స్, ఏ ఆయుధాన్ని, ఏ యుద్ధ విమానాన్ని, ఏ షిప్ని ఏ దేశం నుండి కొనుగోలు చేస్తున్నాం. ఇలాంటివి రీసెంట్గా రఫేల్ మెరైన్ జెట్స్ని ఫ్రాన్స్ నుండి కొనుగోలు కోసం ఒప్పందం వార్తల్లోకి వచ్చింది ఏప్రిల్ లాస్ట్ డే రోజున. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వస్తున్న నివేదికలు, సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే నివేదికే కానివ్వండి, లేదంటే గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ సంబంధించినవి కానివ్వండి అడగవచ్చు. నెక్స్ట్ ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు రక్షణ రంగానికి సంబంధించి వేటికి ఆమోదముద్ర వేశారు. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు. అండ్ ఎట్ ద లాస్ట్ ఇటువంటివి ఏంటవి? పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి. అంటే అక్కడ ఫైటర్ జెట్సే కానివ్వండి, తుపాకులే కానివ్వండి, నావెల్ షిప్సే కానివ్వండి, విమానాలే కానివ్వండి, ఏవైనా కూడా. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున DRDO మరియు ఇండియన్ నేవీ వారు సంయుక్తంగా ఒక పరీక్ష చేశారు, విజయవంతమైంది. అదేంటంటే సముద్ర గర్భ నావికాదళ మందు పాత్రని
విజయవంతంగా పేల్చడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సముద్ర గర్భ నావికా దళ మందుపాతర, అంటే సింపుల్గా చెప్పాలంటే సముద్రంలో మందుపాతర ప్రయోగం అనేది రీసెంట్గా చూసాము. ఎవరు ఈ పరీక్షలో పాల్గొన్నారు అంటే ఇండియన్ నేవీ అండ్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. సో డిఆర్డిఓకి ప్రస్తుతం చైర్పర్సన్గా ఎవరున్నారు? సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు మే 9కి విక్టరీ డే సెలబ్రేషన్స్లో భాగంగా రష్యాకి వెళ్ళనున్నారు, గుర్తుంచుకోండి. సో భారత నౌకాదళం లేదా నావికా దళము మరియు డిఆర్డిఓ దేశీయంగా అభివృద్ధి చేసిన మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్, సో పేరు గుర్తుంచుకోండి, మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్, దాన్ని యుద్ధ వినియోగానికి అనుగుణంగా విజయవంతంగా ప్రయోగించింది. ఓకేనా? ఇది అధునాతన సముద్ర గర్భకు నౌకా మైన్ వ్యవస్థ. సో సముద్ర గర్భంలో కూడా ఒక మైన్ ఏదంటే బాంబు అన్నట్టు ఇది. ఓకేనా? దాన్ని రీసెంట్గా విజయవంతంగా పరిశీలించారు. ఓకేనా? ఇటీవల డిఆర్డిఓకి సంబంధించి మనం ఎక్కువగా నిన్నటి క్లాస్లో కూడా చూసాము. స్ట్రాటోస్ఫియర్కి సంబంధించి డిఆర్డిఓ వారు చేసిన పరిశోధన అని చెప్పేసి ఇటువంటివి అడగవచ్చు. స్ట్రాటోస్ఫియర్ యొక్క షిప్ ఎక్స్పెరిమెంట్ అనేది విజయవంతమైన నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి, ఎనఫ్. ఓకేనా? ఇక ఇది ఎలాగో మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా మీకు నేను మన పీడిఎఫ్ కోర్స్లో ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా చూడండి. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టాటిక్ పాయింట్స్ కానివ్వండి, సబ్జెక్ట్ రిలేటెడ్గా అడిషన్ చేస్తున్నానో వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధని చూపండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి రేపటి రోజున మే 7th ఏం జరగబోతోంది? దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అనేది జరగబోతోంది. మాక్ డ్రిల్ అంటే ఏంటంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి కూడా గైడ్లైన్స్ జారీ చేసింది. దేనికి సంబంధించిన గైడ్లైన్స్ అంటే ఇటీవల మనం చూసాము ఏప్రిల్ 22, 2025 భారతదేశ చరిత్రలో ఎప్పటికీ కూడా ఒక బ్యాడ్ డేగా నిలిచిపోయింది, బ్లాక్ డేగా నిలిచిపోయింది, ఒక డార్క్ స్పాట్. ఎందుకంటే పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ వ్యాలీ ఉంటుంది కదా, అక్కడ టూరిస్టర్స్ పైన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమాయక టూరిస్టులు మరణించారు. దానికి ప్రతిగా మనం ఇటీవల సింధు నదీ జలాల ఒప్పందం నుండి విరమణ అని చెప్పేసేసి, షిమ్లా ఒప్పందం అని చెప్పేసేసి, అటారీ వాగా బార్డర్ సరిహద్దు గురించి తరచు మనం ఏదో ఒక అంశాన్ని వార్తల్లో చూస్తున్నాం. ఇక దాదాపు టీవీ ఛానల్స్లో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తుందా, పాకిస్తాన్ మరొక వైపు వారు మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశానికి సంబంధించిన వైమానిక దళాలు మా భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే మేము అడ్డుకుంటాం, ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాయి. ఇక రానున్న రోజులు ఎలా ఉంటాయని ఎవరికి తెలియదు, యుద్ధ పరిస్థితులే రావచ్చు. మరి అటువంటి యుద్ధ పరిస్థితులు కనుక ఉంటే భారతదేశంలో ప్రతి పౌరుడు ఎలా ఉండాలి, ఎలా ప్రతిస్పందించాలి అనే ఉద్దేశంలో భాగంగా మాక్ డ్రిల్స్ని నిర్వహించండి అని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రేపు మే 7th రోజున మనం ఈ మాక్ డ్రిల్స్ చూస్తూ ఉంటాం. మాక్ డ్రిల్స్ అంటే యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు అయితే ఉంటే వాటి సింపుల్గా మనకు చూపిస్తారు అన్నట్టు. దానికి ప్రతిస్పందన ఎలా ఉండాలి, ఏదైనా ఉదాహరణ తీసుకొచ్చినప్పుడు ఒక ఫైటర్ జెట్ కనుక ఈ ప్రాంతంలోకి వచ్చిందనుకోండి ఎలా ప్రతిస్పందించాలి, ఏదైనా మిసైల్ లాంచ్ జరిగిందనుకోండి ఎలా ప్రతిస్పందించాలి, ఇవన్నీ కూడా మనకు ప్రిపేర్డ్నెస్ అన్నట్టు. సింపుల్గా ఒక డిజాస్టర్ వచ్చే ముందు ప్రిపేర్డ్నెస్ అనేది ఇంపార్టెంట్ అలాగా. ఓకేనా? సో ఇక్కడ రేపు మనకు కామన్గా ప్రధాన నగరాలు ఏవైతుంటే అక్కడ ఇవన్నీ కూడా చూస్తాం. అండ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. మనకు సమాఖ్య లక్షణాలు ఉన్న భారతదేశంలో ఆర్టికల్ 365 ఆధారంగా ఇటువంటివి మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? సో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో శత్రుదాడులకు స్పందనగా పౌర రక్షణ ఏర్పాట్లను సమీక్షించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఎప్పుడు? మే 7th రేపటి రోజున. ఓకే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు, రక్షణ వ్యవస్థలు పరీక్షించాలి. పౌరులకు, విద్యార్థులకు శత్రుదాడుల సమయంలో రక్షణ చర్యలపై శిక్షణ ఇవ్వాలి. ఎలా మనం ప్రతిస్పందించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రజల అవగాహన పెంచేందుకు స్థానిక యంత్రాంగం భాగస్వామ్యంతో డ్రిల్స్, మాక్ డ్రిల్స్ని ఏర్పాటు చేస్తారు. అలాంటివి. ఓకేనా? మాక్ డ్రిల్ ఏదైనా విపత్తు లేదా దాడి సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను ముందస్తుగా ప్రదర్శించేందుకు నిర్వహించే అణచివేత లేదా తాత్కాలిక చర్యల విన్యాసమే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక మన భారత ప్రభుత్వం అందులో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పర్పస్ ఎందుకు పనిచేస్తుందంటే అంతర్గత భద్రత, ఇంటర్నల్గా లా అండ్ ఆర్డర్ని కాపాడాలి.
అండ్ విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. పోలీసు వ్యవస్థల సమన్వయం. సో పోలీస్ వాస్తవానికి రాష్ట్ర పోలీస్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం, కానీ సమన్వయం అనే అంశం మాత్రము కేంద్రం చూసుకుంటుంది. ఇక టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది టెక్నాలజీ, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ ఏ డేస్. మానవుడు కృత్రిమ మేధ పైన ఆధారపడుతున్నాడు. ఇటీవల చాలా డిక్లరేషన్ చూసాం. ఉదాహరణ తీసుకుంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనం ఏఐ కిరణ్ అని చెప్పేసి చూసాము. ఏఐ కిరణ్ టు ఎంపవర్ విమెన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్ అని చెప్పేసి ఏఐ కిరణ్ ఎవరు ప్రారంభించడం కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూడండి, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండి. మీకు చాలా టాపిక్స్ కవర్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కవర్ చేస్తున్నాను. ఒక్కరోజు మిస్ అయినా కూడా ఎంతో కొంత కంటెంట్ మిస్ అయిన వాళ్ళు అవుతారు. నేను ప్రతిరోజు ఇస్తున్నాను, మీరు ప్రతిరోజు చూడండి, ఓకేనా. అండ్ బ్లెచ్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించి అంటారు? ఏఐకి సంబంధించి. అలా ఏఐ రివల్యూషన్ని ప్రస్తుతం ప్రపంచంలో చూస్తున్నాం. ఈ రివల్యూషన్లో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, యుఏ అనేది 7 ఎమిరేట్ల కలయిక. సో యుఏఈ ప్రభుత్వము కిండర్ గార్డెన్ నుంచే, కామన్గా మనం కిండర్ గార్డెన్ అంటే ఎల్కేజీ యూకేజీ అంటాం కదా, ఆ వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనతో వార్తల్లోకి వచ్చింది. చిన్నపిల్లలు చిన్న స్థాయి నుండే కిండర్ గార్డెన్ నుండే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెసన్స్ని వాళ్ళకు బోధించాలని చెప్పేసి ఒక అంశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ అకాడమిక్ ఇయర్ నుండే ప్రారంభిస్తున్నాడు. చిన్నతనం నుండే ఏఐ పాఠాలు. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ పాఠశాలల్లో కిండర్ గార్డెన్ స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనను తప్పనిసరిగా అమలు చేయనున్నాయి. ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు రానుంది. అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది విద్యా సంవత్సరం, అకాడమిక్ ఇయర్ అప్పటి నుండి అమల్లోకి వస్తుందంట, ఓకేనా. సో ఈ నూతన విద్యా కార్యక్రమాన్ని యుఏఈ ఉపాధ్యక్షుడు మరియు దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ నిన్నటి రోజున ప్రకటించారు. ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులకు టెక్నికల్ ఏఐ పరిజ్ఞానంతో పాటు దాని నైతిక పరిణామాలపై అవగాహన కల్పించనున్నారంట. ఇక యుఏఈ రాజధాని వచ్చేసేసి అబుదాబి. అండ్ యుఏఈ సంబంధించి గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అంటాం కదా, గుర్తుపెట్టుకోండి. యుఏలో అధికారిక భాష వచ్చేసి అరబిక్. ఇక నెక్స్ట్ మనం తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ అని ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఐఐటీస్ రెగ్యులర్గా వార్తలకు వస్తాయి. ఈరోజు కూడా ఒక ఐఐటీ రిలేటెడ్ టాపిక్ ఉంది, ఐఐటీ గౌట్ సంబంధించి. ఈ టాపిక్ తర్వాత చూద్దాం. సో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని, ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. సో సేమ్ అలాంటి విధంగానే భారతదేశంలో మొదటిసారి క్రియేటివ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ని కూడా ప్రారంభించబోతున్నారు. సో భారత్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ప్రారంభించబోతున్నారని లాస్ట్ మనము మార్చ్ మంత్లోనే డిస్కస్ చేసాం. మార్చ్ ఏప్రిల్ ఆ మంత్స్లో డిస్కస్ చేసాం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. సో ఇప్పుడు దీనికి సంబంధించి రీసెంట్గా వేవ్స్ సమ్మిట్ అనేది జరిగింది కదా, వేవ్స్ 2025. వేవ్స్ పైన రానున్న పోటీ పరీక్షలో తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. సో ముంబైలో ఆ సమ్మిట్ అనేది చూసాం మనము. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆడియో విజువల్కి సంబంధించిన సమ్మిట్. సో అందులో చివరి రోజు దీనిపైన స్టేట్మెంట్ ఇచ్చారు అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా ఈరోజు అఫీషియల్గా వార్తల్లోకి వచ్చింది. సో ఏంటిది? భారతదేశంలో తొలిసారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఎక్కడ ఏర్పాటు చేస్తారంట? ముంబైలో ఏర్పాటు చేస్తారంట. సో సేమ్ ఐఐటి ఎలా ఉంటుందో, ఐఐఎం ఎలా ఉంటుందో, క్రియేటివ్ టెక్నాలజీ విషయంలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఎక్కడ ముంబైలో ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి ఒప్పందం కూడా జరిగింది. సో భారత సృజనాత్మక టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ముంబైలో స్థాపించనున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థను ఐఐటి ఐఐఎం తరహాలో AVGCXR అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగానికి జాతీయ అగ్రసంస్థగా ఈ ఇన్స్టిట్యూట్ని తీర్చిదిద్దనున్నారంట. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా సంస్థలు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినాయి. సో గుర్తుంచుకోండి. సో ఏ మినిస్ట్రీతో ఒప్పందం కుదుర్చుకున్నాయంటే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్తో ఏ సంస్థలు అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా ఈ సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక ఈ సంస్థతో రానున్న సంస్థతో ఎన్విడియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ అండ్ స్టార్ ఇండియా, మెటా, అడోబ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు దీర్ఘకాలిక భాగస్వాములుగా వ్యవహరించనున్నాయంట. ఓకేనా. ఇక లక్ష్యం ఏంటి? భారత్లో ఐటీ రంగం మాదిరిగానే క్రియేటివిటీ, సో క్రియేటివ్ టెక్ రంగంలో స్థిరమైన అగ్రతనం సాధించడము, విద్యా పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం అంట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా, సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్,
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఓకేనా. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో ఎక్కువసార్లు వార్తల్లోకి వస్తున్న సెగ్మెంట్స్ని చూడండి. అంతెందుకు ప్రతి వారంలో 2 నుండి 3 సార్లు ఐఐటీస్ వార్తల్లోకి వస్తాయి. ముఖ్యంగా ఐఐటీస్ కూడా ఎప్పటి నుండి ఎక్కువగా వార్తల్లోకి వస్తున్నాయి? మనకు పోటీ పరీక్షల్లో కూడా తప్పనిసరిగా క్వశ్చన్స్ ఎప్పటి నుండి చూస్తున్నామంటే 2020 సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్ అనేది అంత ప్రత్యేకంగా ఉంటుంది. భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తమవుతున్నాయి. విదేశాల్లో తొలి ఐఐటీ జాంజిబార్లో ఏర్పాటైంది. ప్రస్తుతం శ్రీలంకలో, దుబాయ్లో కూడా ఐఐటీలు ఏర్పడుతున్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించి గౌహతి, రీసెంట్గా ఐఐటీ గౌహతి చాలాసార్లు మనం చూసాము. దేశంలోనే మొట్టమొదటిసారి విఆర్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ జ్ఞానధార అని చెప్పేసి అస్సాం పాఠశాలలో ప్రారంభించారు. అండ్ ఇటీవల అస్సాం సాంప్రదాయ చట్నీ ఏదైతున్న పచ్చడిలో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఆనవాళ్ళపైన పరిశోధన చేసింది ఐఐటీ గౌహతి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్యం పెంపు పైన అధ్యయనం చేస్తున్న ఐఐటీ గౌహతి అస్సాం రాష్ట్రంలో ఉంది. సో ఆ ఐఐటీ గౌహతి మరొక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే మైక్రో ఆల్గల్ బయోరిఫైనరీ వ్యర్థ జలాల నుంచి శుద్ధ ఇంధన ఉత్పత్తి. వేస్ట్ టు వెల్త్ అని గుర్తుంచుకోండి. వ్యర్థ జలాలు వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, దాని నుండి శుద్ధ ఇంధన ఉత్పత్తి గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఒక సాంకేతికతతో ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారంటే ఐఐటీ గౌహతి. సో ఇక్కడ టెక్నిక్ వచ్చేసి మైక్రో ఆల్గల్ బయోరిఫైనరీ. ఈ కీవర్డ్ గుర్తుంచుకోండి. ఐఐటీస్ పైన సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఐఐటీ గౌహతి పరిశోధకులు వ్యర్థ జలాల శుద్ధి మరియు జీవ ఇంధన ఉత్పత్తి కోసం వినూత్న మైక్రో ఆల్గల్ బయోరిఫైనరీ నమూనాను అభివృద్ధి చేశారు. ఈ బయోరిఫైనరీ భారీ స్థాయి రియాక్టర్లు, సుస్థిర ఉష్ణ రసాయన ప్రక్రియలతో రూపొందించబడింది. ఇది ఇంటి పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేయడంతో పాటు పెట్రోలియం తరహాలో ఉండే జీవ ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ శుద్ధీకరణ విధానం ద్వారా 85% వరకు కాలుష్య కారకాలు తొలగించినట్టు పరిశోధకులు తెలిపారంట. గుర్తుపెట్టుకోండి. ఐఐటీ గౌహతి 1994లో ఏర్పడింది, అస్సాంలో ఉంది. మైక్రో ఆల్గే అంటే ఏకకణ జీవులు ఇవి. సో ఇవి ఫోటోసింథసిస్ ద్వారా జీవ ఇంధనము సృష్టించడానికి ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్న అంశాల్లో వాల్కనోస్ కూడా. వార్తలు నిలిచిన ప్రాంతాలు, ఏదైనా ఒక ప్రాంతం వివాదాస్పదమై వార్తలు నిలిచిన, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రత్యేకంగా చూడండి. ఇటీవల చాలా ప్రాంతాల గురించి మనం చూస్తున్నాము. బ్లాక్ సీ గురించి చూసాము, రెడ్ సీ గురించి చూసాము, అరల్ సీ గురించి చూసాము, లేక్ ట్యాంగనికా గురించి చూసాము, క్రిమియా గురించి చూసాము. ఇవన్నీ కూడా చూడండి. సీ ఆఫ్ మార్మరా గురించి చూసాము, ఇస్తాంబుల్కి సంబంధించి అలా. సో నెక్స్ట్ విపత్తుల విషయానికి వస్తే ఎర్త్క్వేక్స్. మనము మార్చ్ 28న మయన్మార్, థాయిలాండ్ ఆ సమీపంలో సంబంధించిన భూకంప పరిస్థితులు కానివ్వండి. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము. అర్జెంటీనా, చిలీ సమీపంలో భూకంపము, ఎర్త్క్వేక్, సునామీ హెచ్చరికలని ఇలాంటివి కూడా చూస్తున్నాం మనము. అండ్ తరచూ వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు. సో ఈరోజు మీరే అబ్జర్వ్ చేయండి. కిలావియా అని గూగుల్లో టైప్ చేయండి. ఈ వాల్కెనో ఎంత ప్రమాదకరంగా వార్తలు నిలిచిందో మీకు తెలుసుకోవచ్చు. మీకు ఈరోజు ప్రమాదకరమైన హెచ్చరికలతో వార్తల్లోకి వచ్చింది మరొకసారి. కిలావియా ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన కిలావియా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే హవాయ్ దీవుల్లో ఉంది. హవాయ్ దీవులు ఏ దేశానికి సంబంధించినవి? అమెరికాకి సంబంధించి. సో హవాయ్ దీవులు ఇక్కడ ఉంటాయి. సో అమెరికా ఉంది కదా, సో అమెరికాకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ పసిఫిక్ ఓషన్లోని దీవులు. ఓకేనా. హవాయ్ దీవుల్లో ఒక యాక్టివ్ వాల్కనో వార్తల్లోకి వచ్చింది, కిలావియా అగ్నిపర్వతము. దాదాపు 40 ఏళ్ళ తర్వాత అరుదైన దృశ్యము, భీకర పరిస్థితుల్లో ఈ అగ్నిపర్వతం అనేది ఉందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హవాయిలో ఉన్న అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతము హవాయ్ ఐలాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి. ఇక ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన అగ్నిపర్వతాలు, ఇది మీకు 3rd టైం రిపీట్ చేయడము ఈ చార్ట్. సో గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు జాగ్రఫీలో భాగంగా వాల్కనోస్ గురించి చూస్తారు, కానీ అవి స్టాటిక్గా నేర్చుకుంటారు. కానీ ఇటీవల వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇండోనేషియా అనగానే తరచూ అగ్నిపర్వతాలు వార్తల్లోకి వస్తాయి. సెమురు, సినబంగ్, ఇలీ లెవటలాక్ ఇలాంటివి. సో సెమురు, మౌంట్ మెరాపి, సినాబంగ్, ఇలీ లెవటలాక్, టోబా, క్రాకటోవా ఇవన్నీ అగ్నిపర్వతాలు ఇక్కడ ఇండోనేషియాలో ఉంది. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఓషానిక్ ప్రాంతంలో ఉండేవి దేశాలు ఏవైతే ఉంటే ఎక్కువగా విపత్తులతో వార్తల్లోకి వస్తాయి. ముఖ్యంగా అగ్నిపర్వతాలు కానీ, సునామీ కానీ, ఎర్త్క్వేక్స్ కానివ్వండి.
రిపబ్లిక్ ఆఫ్ టోంగా, హుంగా హా అపై వాల్కెనో, ఓకేనా, టోంగా అగ్నిపర్వతం. స్పెయిన్లోని కంబర్వీజా అగ్నిపర్వతము. ఇటలీలోని స్ట్రాంబోలి వాల్కెనో, మౌంట్ ఎత్నా వాల్కెనో. అండ్ జపాన్లో మౌంట్ అసో, ఫుకుటోకు ఒకొనోబా అగ్నిపర్వతం మరియు సక్రజిమా. అలస్కాలో పావ్లాఫ్, గ్రేట్ సిటికిన్, సెమిసో, పొచునై. నెక్స్ట్ కాంగోలో మౌంట్ నీరాగంగో. ఫిలిప్పీన్స్లో తాల్ వాల్కెనో. హవాయిలో కిలావియా, మౌనలోవా రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్నాయి. గటమాలలో ఫ్యూగో అగ్నిపర్వతం. వనువాటులో ఈస్ట్ ఎపి వాల్కెనో. రష్యాలో బెంజిమియాని, షివోలుచ్ వాల్కెనో. ఐస్లాండ్లో ఫ్రాగ్డడాల్స్. ఇక నెక్స్ట్, సో ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం మరొకసారి తెరపైకి వచ్చింది. ఆ ఒప్పందం నుండి వైదొలుగుతున్నామని చెప్పేసి భారత్ ప్రకటించింది. అందులో భాగంగా సింధు నదికి సంబంధించి చీనాబ్ రివర్ ఉంటుంది కదా, ఆ చీనాబ్ రివర్ పైన ఒక ప్రాజెక్ట్ అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది, నీటిని అడ్డుకోవడం అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చీనాబ్ రివర్, మీరు లొకేషన్ చూడవచ్చు. సో చీనాబ్ రివర్, ఓకేనా. సో పహల్గామ్ ఉగ్రదాడుల అనంతరం సింధు వాటర్ ట్రీటీ లేదా ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లోని బగ్లీహార్, పేరు గుర్తుంచుకోండి, బగ్లీహార్ డ్యామ్ ద్వారా చీనాబ్ నది నీటి ప్రవాహం ఆపివేయబడింది. సో చీనాబ్ నది వాటర్ని ఏదైతే ఉంటుందో నీటిని ఆపేశారంట. ఏ ప్రాజెక్ట్, ఏ డ్యామ్ ద్వారా? బాగ్లీహార్, గుర్తుంచుకోండి. ఇటీవల బాగ్లీహార్ డ్యామ్ వార్తలోకి వచ్చింది. ఏ రివర్ పైన ఉందంటే చీనాబ్ నది పైన, ఓకేనా. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో లాహౌల్ అండ్ స్పితి జిల్లాలోని టాండీ వద్ద చంద్ర మరియు బాగా నదుల సంగమంతో చీనాబ్ రివర్ అనేది ఏర్పడుతుంది. చీనాబ్ రివర్ ఎలా ఏర్పడుతుంది అంటే ఈ రెండు నదుల కలయిక, చంద్ర బాగా, ఓకేనా. అండ్ ప్రవాహ మార్గం, ఈ చీనాబ్ రివర్ ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది అంటే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహించి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లోకి ప్రవేశిస్తుంది. తర్వాత సట్లెజ్ నదితో కలిసి పాంజ్ నదిగా మారుతుందంట, ఓకేనా. సో ఇక చీనాబ్ రివర్కి ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఏంటంటే కుడివైపున వచ్చేసేసి మార్సుదార్ అండ్ మియార్ నల్లా అండ్ బట్నల్లా, బిచ్లేరి, ఆన్స్, కల్నై. అండ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే నీరు, తావి, నీరు, లిద్రారి, ఓకేనా. ఇక ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు చీనాబ్ నదిపైన ఏమున్నాయంటే ఈరోజు వార్తల్లోకి వచ్చిన బాగ్లీహార్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ సలాల్ డ్యామ్, దుల్ హస్తి, రట్లే ప్రాజెక్ట్, రాట్లే అంటాం మనం, ఓకేనా. పాకల్దుల్ అండ్ కిరు ప్రాజెక్ట్, కిష్వార్ ప్రాజెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా సింధు నదీ జలాలను అడ్డుకోవడానికి భారత్ గనక ఏమైనా ప్రాజెక్టులు నిర్మించినా, డ్యామ్లు నిర్మించినా మేము వాటిని కూల్చి పారేస్తాము, పేల్చి పారేస్తామని చెప్పేసి పాకిస్తాను కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా వినండి, ఓకేనా. చీనాబ్ నది ప్రాచీన నామం వచ్చేసి చంద్రబాగా. ఎస్. ఇక సింధు నదీ జలాల ఒప్పందం 1960s సెప్టెంబర్ 19th జరిగింది. నెహ్రూ, ఆయుబ్ ఖాన్ మధ్య కుదిరిన ఒప్పందం. అప్పుడు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వము. ఇక నెక్స్ట్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక కీలక నిర్ణయము, దాదాపు 60 ఏళ్ళ క్రితం పక్కన పెట్టేసిన ఒక ప్రాంతాన్ని మరొకసారి జైలుగా ప్రారంభిస్తారంట. ఒకప్పుడు జైలు 60 ఏళ్ళ నుండి పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. దాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నట్టు ఒక ఐలాండ్లో ఉంది. మనకి ఇటువంటివి చాలా ఉంటాయి ప్రపంచంలో. అంతెందుకు మన భారతదేశంలో కూడా అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, అండమాన్ నికోబార్లో పోర్ట్ బ్లెయిర్లో సెల్యులార్ జైలు ఉంటుంది. మీరు వెళ్ళి చూడొచ్చు, చాలా అద్భుతమైన జైలు, చాలా పెద్ద జైలు అది, సెల్యులార్ జైలు. సో సేమ్ అలాంటిది ఇది కూడా. కనీసం అక్కడ ఉండే ఖైదీ తప్పించుకోవడానికి కూడా పరిస్థితి ఉండదు, ఓకేనా. అత్యంత కఠినమైన జైలు. ట్రంప్ సంచలన నిర్ణయంతో మరొకసారి జైలుగా చూడబోతున్నాము. అమెరికాలో అత్యంత కఠినమైన జైలులో ఒకటైన అల్కాట్రాజ్ జైలును మళ్ళీ ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, మళ్ళీ ప్రస్తుతం అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. 60 ఏళ్ల క్రితం మూసివేసిన ఈ జైలు ప్రస్తుతం కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ద్వీపంలో ఉంది, ఐలాండ్లో ఉంది. ఎందుకంటే తప్పించుకునే పరిస్థితి ఉంటే సముద్రంలో పడ్డం. ఇక హింసాత్మక మరియు మళ్ళీ నేరాలు చేసే మోస్ట్ బ్రూటల్ క్రిమినల్స్ ఎవరైతే వారని ఇటువంటి దాంట్లో ఒకప్పుడు వేసేవారంట. జైలు శాఖ, న్యాయశాఖ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ ఎఫ్బిఐలకు పునఃప్రారంభానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారంట. ఈ అల్కాట్రాజ్ జైలు ఏదైతే ఉంటుందో మళ్ళొక్కసారి చూడబోతున్నారు, ఖైదీలను ప్రవేశపెట్టబోతున్నారంట, ఓకేనా. గుర్తుపెట్టు, అల్కాట్రాజ్ జైలు 1934 to 1963 మధ్యకాలంలో అమెరికాలో పనిచేసిన అత్యంత కఠినమైన జైలు. అల్కాట్రాజ్ ద్వీపం కాలిఫోర్నియా తీరానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి.
1963లో మూసేస్తే మళ్ళీ ప్రారంభం ఉంటుంది. ఇక మన రాష్ట్రీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టాపిక్స్ని ఫస్ట్ చూద్దాము. ఏపీకి సంబంధించి గతంలో లాస్ట్ 1.5 month బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంది కదా. సో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తిని పెంచడానికి సంబంధించి సింపుల్గా, ఎందుకంటే సదర్న్ స్టేట్స్ అనేవి జనాభా నియంత్రణలో సఫలమైనవి. జనాభా నియంత్రణ, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరగకుండా జనాభాను నియంత్రించడంలో సఫలమైన సదర్న్ స్టేట్స్. కానీ రానున్న డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో, డీలిమిటేషన్ ద్వారా మనకు కేటాయించబడే చట్టసభ సభ్యుల సంఖ్య కూడా తగ్గబోతోంది. ఇదే మనం గతంలో చూసాం, తమిళనాడు ఎలివేట్ చేసిన పాయింట్. సదర్న్ స్టేట్స్ ఏం డిసైడ్ అవుతున్నాయి అంటే ఇక జనాభా నియంత్రణ చేయకూడదు, అందులోనూ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ పంచాయతీరాజ్లో కూడా 2 పిల్లల నిబంధన అనేది ఉండేది గతంలో. 1995, 1996 అమల్లోకి వచ్చిన నిబంధన, దాన్ని ఎత్తివేశారు. సో పంచాయతీరాజ్ సంస్థలో 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఆ పేరెంట్స్ పోటీ చేయడానికి అనర్హులనే నిబంధనను ఎత్తివేశారు. ఇప్పుడు సంతానోత్పత్తికి సంబంధించి తల్లికి ప్రత్యేకంగా 180 days పెయిడ్ లీవ్స్ని ఇవ్వడం అనేది వార్తల్లోకి వచ్చింది. మనకు మెటర్నల్ బెనిఫిట్ యాక్ట్ లేదా ప్రసూతి సెలవుల చట్టం ఏ సంవత్సరం అంటారో 1961. సో మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం అనేది ఏ ఆర్టికల్లో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే పని ప్రదేశాల్లో ప్రత్యేక సౌకర్యాలు. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 42లో భాగంగా చూడవచ్చు. 1961 ప్రసూతి సెలవుల చట్టం. అందులో సెలవులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అండ్ గతంలో ఉన్న నిబంధన ఇప్పుడు మార్చారు, ఎన్ని కాన్పులకైనా ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం మాతృత్వ సెలవులను 120 days నుంచి 180 daysకి 180 రోజులకు పెంచింది. ఇప్పటి వరకు వర్తిస్తున్న కేవలం 2 పిల్లలకే అనే నిబంధనను రద్దు చేశారు. దీని ద్వారా మరిన్ని మహిళా ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య పరిరక్షణ, శిశు సంరక్షణ కల్పిస్తుందంట. అంతకుముందు 2 పిల్లలకి వర్తించేది ఈ మెటర్నిటీ లీవ్స్ అనేది, 2 పిల్లలకి, ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్లో భాగంగా. ఇప్పుడు ఆ నిబంధన ఎత్తివేశారు, అంటే ఎంతమంది పిల్లలైనా కనొచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఏపీకి సంబంధించి రాజధాని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్లీ రెన్యూవబుల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతారు. అక్కడ క్వాంటమ్ విలేజ్ని ఏర్పాటు చేస్తామని ఇటీవల తరచు మనం చూస్తున్నాం. అమరావతి నగర నిర్మాణం లేదా క్యాపిటల్ సిటీ నిర్మాణం కోసం ఇటీవల మరొకసారి పనులను పునఃప్రారంభించారు. మోదీ గారి చేతుల మీదుగా మనం చూసాము. ప్రస్తుతం దేశంలో చలమణలో ఉన్న మాతృత్వ సెలవుల గరిష్ట పరిమితి వచ్చేసేసి 26 వారాలు కేంద్రపాలిత సంస్థల్లో. ఇక మాతృత్వ ప్రయోజనాల చట్టం, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961, అదే చట్టంలో 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది, అదే చట్టంలో ఐటీ యాక్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలి ఒక నంబర్ వచ్చినప్పుడు. ఓకేనా. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేదా పైలట్ డిస్ట్రిక్ట్స్, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పైలట్ మండలాలు, పైలట్ డిస్ట్రిక్ట్స్ తరచు మనం చూస్తున్నాము. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా భూభారతి, April 14 నుండి భూభారతి అమల్లోకి వచ్చింది కదా. ధరణి స్థానంలో భూభారతిని అమలు చేయడానికి తెలంగాణలో 4 వైపులా ఉన్న ఒక్కొక్క మండలాన్ని తీసుకున్నారు. ఆ పైలట్ మండలాలు 4 అని అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా టాప్ 2 ప్లేసెస్లో నిలిచిన తెలంగాణలోని మండలాలు ఏంటి, అవి ఏ డిస్టిక్లోనే, ఇలాంటివి అడగవచ్చు. ఇప్పుడు వచ్చేసి డిస్టిక్స్ ఇవి. ఓకేనా. 18 ఏళ్లలోపు బాలికలకు అదనపు పోషకాహారము కల్పించడం విషయంలో 3 జిల్లాలను పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఏదైనా ఒక అమలుని, ఇనిషియేటివ్ని శాంపుల్గా కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో అమలు చేస్తారు. అది కనుక అక్కడ సక్సెస్ అయింది, మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మిగతా ప్రాంతాలకు విస్తరిస్తారు అన్నట్టు. పైలట్ అంటే శాంపుల్గా పరీక్షించడము. ఓకేనా. సో 14 నుండి 18 ఏళ్ళ బాలికల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పోషణ పథకం అనేది ప్రవేశపెట్టబడిందంట. ప్రారంభ దశలో ఏ డిస్టిక్, కొమురం భీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారంట. దీన్ని గుర్తుంచుకోండి. కొమురం భీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఈ ప్రాంతాలు, ఈ డిస్టిక్స్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీ, పల్లిపట్టి ఉంటుందా, వాటిని ఇస్తారు. మిషన్ సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషణ్ అభియాన్ భాగంగా 50,902 మంది బాలికలకి ఇది లభ్యం కానుంది.
ఈ పథకానికి ప్రాథమికంగా 1.12 crores రూపీస్ మంజూరు చేసింది ప్రభుత్వము. ఓకేనా. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, పోషణ్ అభియాన్ అనేది 2018 సంవత్సరంలో ప్రారంభమైన జాతీయ పోషకాహార మిషన్. ఓకేనా. అండ్ పోషణ్ పక్వాడా రీసెంట్గా ఏప్రిల్ మంత్లో వార్తల్లోకి వచ్చింది. పోషణ్ మా ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్లో చూస్తాం. పోషణ్ మా సెప్టెంబర్ మొత్తం కూడా. అండ్ మిషన్ సాక్ష్యం అంగన్వాడీ సమగ్ర పోషణకు లేదా సమగ్ర పోషక సదుపాయాలు మౌలిక వసతులతో కూడిన అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ప్రారంభించబడిన కేంద్ర ప్రణాళిక, సెంట్రల్ ప్లాన్. చిరుధాన్యాలు, మిల్లెట్స్, సో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహార ధాన్యాలు 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గతంలో మనం చూసాము. అంగన్వాడీ కేంద్రాలు 0 to 6 years సంవత్సరాల పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారము, ఆరోగ్య సేవలు అందించే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా అమలవుతుంది. ICDS అనేది 1970s సబ్జెక్ట్ కండిషన్ 1974లో ప్రారంభమైంది. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దట్ మీన్స్ దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు పాటించాల్సిన అధికారాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంటాయి. అందులో ఆర్టికల్ 45 ఇక్కడ మీరు లింక్ చేసుకోవచ్చు. ఇక పోలీసు పిల్లల కోసం ప్రత్యేకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన నిన్నటి రోజున, May 5th రోజున. సో పోలీస్ పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీసు స్కూల్స్ని ప్రారంభిస్తున్నామని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో షెడ్యూల్ 7 ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సింపుల్గా చెప్పాలంటే సమాఖ్య వ్యవస్థ గురించి నేర్చుకుంటాం. సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో లేదు, కానీ సమాఖ్య లక్షణాలను చూస్తున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆర్టికల్ 246 జాబితాల గురించి, అధికారాల విభజన గురించి మనం చూస్తూ ఉంటాం. యూనియన్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని, కాన్కరెంట్ లిస్ట్ అని. యూనియన్ లిస్ట్ అంటే ఈ జాబితాలో ఏవైతే అంశాలు ఉంటాయో, ఏ ఐటమ్స్ అయితే ఉంటాయో వాటి విషయంలో చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. స్టేట్ లిస్ట్ అంటే ఈ జాబితాలో మెన్షన్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఇద్దరికి ఉండే అధికారాలు సమపాలలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర పోలీసింగ్, స్టేట్ పోలీసు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఎవరి అధికార పరిధిలోకి వస్తాయి అంటే స్టేట్ లిస్ట్ పరిధిలోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాబట్టి పోలీస్ పిల్లలకు సంబంధించి మరి పోలీస్ వెల్ఫేర్ సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం సహాయంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరణించిన IPS అధికారుల కుటుంబాలకు 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. పోలీసు కుటుంబాల పిల్లల భవిష్యత్తు కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి శాంతి భద్రతల పర్యవేక్షణ, పోలీసింగ్, స్టేట్ పోలీసింగ్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం, స్టేట్ లిస్టులో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి, ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా మీరు చూసే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా, సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా జి చంద్రశేఖర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది ప్రభుత్వము. మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, RTA అంటాము, సమాచార హక్కు చట్టం 2005లో భాగంగా దేశవ్యాప్తంగా సమాచార హక్కుకు సంబంధించి కమిషన్ పనిచేస్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కమిషన్ అనేది ఉంది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమాచార కమిషనర్గా జి చంద్రశేఖర్ రెడ్డి గారు నియమితులవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తనని నియమించడం జరిగింది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదలైనాయి. సో తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారు అఫీషియల్గా జీవోని రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అండ్ సమాచార హక్కు చట్టం 2005లో అమల్లోకి వచ్చింది. మరి ఈ CIC పదవీకాలం ఎలా ఉంటుందంటే 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయస్సు, ఏది ముందైతే అదే. ఓకేనా. మరి తెలంగాణ రాష్ట్రంలో సమాచార కమిషన్ ఎప్పుడు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగితే 2014. సో రాష్ట్ర విభజన జరగగానే అమల్లోకి వచ్చింది తెలంగాణ ఏర్పాటుతో. ఇక నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. IMF ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేసింది. అందులో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎలా ఉంటుంది, ప్రపంచ వృద్ధి రేటు ఎలా ఉంటుంది, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఏ స్థానంలో ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూసాము. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1944లో ఏర్పాటైంది. ప్రధాన కేంద్రం వచ్చేసేసి వాషింగ్టన్ DCలో పనిచేస్తుంది. IMFలో ప్రస్తుతం 191 సభ్య దేశాలు ఉన్నాయి. 191వ సభ్యదేశంగా 191వ సభ్యదేశంగా 2024 అక్టోబర్ మంత్లో లీచ్టెన్స్టైన్ రావడం జరిగింది. మరి అటువంటి IMF సంబంధించి రీసెంట్గా ఒక టాపిక్ని మనం చూసాము. పదవీకాలం పూర్తి కాకముందే ఒక పర్సన్ని తొలగించింది భారత ప్రభుత్వం. తన స్థానంలో ఒక నియామకం. IMF బోర్డులోకి పరమేశ్వరన్ అయ్యర్ గారిని పంపించడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులో కీలక పాత్రలో ఉన్నారు తను.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత తరపున తాత్కాలిక డైరెక్టర్గా పరమేశ్వరన్ అయ్యర్ గారు నియమితులయ్యారు. ప్రస్తుతం పరమేశ్వరన్ అయ్యర్ గారు ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా సేవలు అందిస్తున్నారు. తననే ఐఎంఎఫ్ కూడా. ఐఎంఎఫ్ బోర్డు సమావేశం మే 9th రోజున జరగబోతోంది. ఆ నేపథ్యంలో ఈ కీలక నియామకం అనేది చోటొచ్చింది. సో కేవీ సుబ్రహ్మణ్యన్ గారు 3 ఏళ్ల పదవీకాలం ముగియక ముందే భారత ప్రభుత్వం ఇటీవల తొలగించిన కారణాలు ఇంకా బయటికి రాలేదు. తను మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా కేవీ సుబ్రహ్మణ్యం. వాతావరణ రుణానికి సంబంధించి $1.3 బిలియన్ కొత్త అభ్యర్థన, పాకిస్తాన్ $7 బిలియన్ ప్యాకేజీపై సమీక్ష మొదలవుతుంది. ఇక్కడ గట్టిగా గలని వినిపించాల్సిన అవసరం ఉంది. ఓకేనా. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు ఎంతమంది ఉంటారంటే 24 మంది ఉంటారు. ప్రతి సభ్య దేశం కూడా పంపిస్తుంది. ఓకేనా. ఐఎంఎఫ్ సభ్యత్వం వచ్చేసి భారతదేశము 1945 నుండి ఉంది. ఇక పరమేశ్వరన్ గారు స్వచ్ఛ భారత్ మిషన్కు కార్యనిర్వాహక అధికారిగా గుర్తింపు పొందిన వ్యక్తి. గతంలో మాజీ నీతి ఆయోగ్ సీఈఓగా కూడా. ఓకేనా. ఇక అవార్డ్స్ అండ్ హానర్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 ఇయర్కి గాను దనిష్ సిద్దికీ జర్నలిజం అవార్డ్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. దనిష్ సిద్దికీ జర్నలిజం అవార్డ్స్. సో ఇక్కడ పురస్కార గ్రహీతల ఫొటోస్ ఏవైతే ఉంటే ఫొటోస్ని కూడా చూపించడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు ఏంటో గుర్తుపెట్టుకోండి. సో 2025 దనిష్ సిద్దికీ జర్నలిజం అవార్డ్స్. ఏ రంగము? జర్నలిజం. ఏదైనా ఒక పురస్కారం గురించి డిస్కస్ చేసినప్పుడు ఏ రంగంలో ఇస్తారో చూడండి. ఓకేనా. ఢిల్లీ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా 5 మహిళా పాత్రికేయులకు ప్రదానం చేశారు. 5 మహిళా పాత్రికేయులకు, జర్నలిస్టులకి. ఓకేనా. ఈ అవార్డుల ప్రదానం రీసెంట్గా జరిగింది. అందులో అబ్జర్వ్ చేస్తే ఏబీసీ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ మేఘనా బాలి తను వీసా మోసాలపై రాసిన కథనాలకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మేఘనా బాలి ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సర్వప్రియ సంగ్వాన్ తను బీబీసీకి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లో జర్నలిస్ట్, బడుగు వర్గాలపై కథనాలు రాసినందుకు గాను తనకి ఇవ్వడం జరిగింది. సో సర్వప్రియ సంగ్వాన్ గారు బీబీసీ. నెక్స్ట్ వచ్చేసేసి న్యూయార్క్ టైమ్స్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న సౌమ్య ఖండేల్వాల్ గారు. సో మహారాష్ట్ర మహిళా కార్మికుల దోపిడీపై ఫోటో కథనానికి గాను తనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ గ్రీష్మా ఖట్టర్ కార్వాన్ జర్నలిస్ట్, మణిపూర్ హింసపై పరిశోధనాత్మక కథనాన్ని రాసినందుకు గాను తనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి వైష్ణవి రాథోడ్ స్క్రోల్ జర్నలిస్ట్, గ్రేట్ నికోబార్ అభివృద్ధి పర్యావరణ ప్రభావంపై కథనానికి గాను రాయడం జరిగింది. సో ఈ 5 పేర్లు కూడా గుర్తించండి, ఎగ్జామినేషన్లు ఇస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక దనిష్ సిద్దికీ భారతీయ ఫోటో జర్నలిస్టు, రాయిటర్ సంస్థకు భారతదేశ ప్రధాన ఫోటోగ్రాఫర్గా ఉండే పులిట్జర్ పురస్కారం పొందిన వ్యక్తి కూడా తను. సో మరణం తను 2021 జూలైలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో పోరాటాన్ని కవర్ చేస్తూ మరణించాడు. ఓకేనా. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వారు ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా కూడా ఇస్తూ ఉంటారు. ఓకేనా. దనిష్ సిద్దికీ పురస్కారం అని జర్నలిజంలో ప్రతిభను గుర్తించే ప్రతి ఏడాది ఇచ్చే ఒక పురస్కారము. ఈ అవార్డును నూతన పాత్రికేయుల సామాజిక దృక్పథాన్ని ప్రోత్సహించడంలో కీలక పిలుపుగా అభివర్ణిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ ఫోటో ఉంది కదా, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఒక పర్సన్ తను షూట్ చేస్తే తన చెవి భాగం నుండి వెళ్ళిపోయింది బుల్లెట్, ఆ ఫోటో. సో ట్రంప్ ఫోటోకు పులిట్జర్ పురస్కారం అనేది రావడం జరిగింది. ఇది కూడా జర్నలిజంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారమే. పాత్రికేయ రంగంలో ప్రతిష్టాత్మక ఘనతలు సాధించిన వ్యక్తులకు ఇచ్చారు. సో న్యూయార్క్ టైమ్స్కు 4, న్యూయార్కర్కు 3 పులిట్జర్ పురస్కారాలు లభించినాయి. ప్రో పబ్లికాకు వరుసగా 2వసారి పబ్లిక్ సర్వీస్ పులిట్జర్ మెడల్ అనేది దక్కిందంట. అమెరికాలోని కఠిన అబార్షన్ చట్టాలపై చేసిన కవర్ కథనాలకు గాను వాషింగ్టన్ పోస్ట్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన కవర్ పేజీకి అవార్డు పొందడం జరిగింది. ఈ ఫోటోలను అందించిన డగ్ మిల్క్స్ బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ విభాగంలో పురస్కారం లభించిందంట. సో అంత పెద్దగా ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదు, కానీ దనిష్ సిద్దికీ జర్నలిజం అవార్డ్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ చూడండి. సో ట్రంప్ ఫోటోకు పులిట్జర్ పురస్కారం అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. పులిట్జర్ పురస్కారాలు ఎప్పుడు ప్రారంభించారంటే 1917లో సంస్థ కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ వారు ఇస్తారు ప్రతి ఏటా. స్థాపకుడు వచ్చేసి జోసెఫ్ పులిట్జర్. ప్రతి సంవత్సరం విభాగాల సంఖ్య దాదాపు 21 విభాగాల్లో ఇస్తారు పులిట్జర్ పురస్కారాన్ని. పబ్లిక్ సర్వీస్ పులిట్జర్ అవార్డు పత్రికలకు సర్వీస్ టు ద పీపుల్ కింద అత్యున్నత గౌరవం. ఇవన్నీ గుర్తుపెట్టుకోకండి. దనిష్ సిద్దికీ మాత్రం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక సో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు క్యాస్పర్ రూడ్కి తన కెరీర్లోనే తొలి మాస్టర్స్ 1000
టైటిల్ అనేది రావడం జరిగింది. ఏటీపీ మాస్టర్స్ అంటాం కదా, టెన్నిస్కి సంబంధించిన ఒక టోర్నీ. టెన్నిస్లో గ్రాండ్ స్లామ్లు 4 ఉంటాయి. ఆస్ట్రేలియన్, యుఎస్, వింబుల్డన్, ఫ్రెంచ్. వీటిని మాత్రమే గ్రాండ్ స్లామ్స్ అంటాము, ప్రతిష్టాత్మకం. వాటి తర్వాత కేటగిరీలో ప్రతిష్టాత్మకంగా మాస్టర్స్ టోర్నీని చెప్పొచ్చు. సో రీసెంట్గా నార్వే టెన్నిస్ క్రీడాకారుడు తన కెరీర్లో మొట్టమొదటి మాస్టర్స్ 1000 టైటిల్ని గెలుపొందడం జరిగింది. నార్వే టెన్నిస్ ప్లేయర్ క్యాస్పర్ రూడ్ తన కెరీర్లో మొదటి ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ని సొంతం చేసుకున్నారు. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో ఇటీవల జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో తను బ్రిటన్కి చెందిన జాక్ డ్రాపర్ పైన గెలుపొందాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది క్యాస్పర్ రూడ్కి ఏటీపీ మాస్టర్ సిరీస్లో తొలి టైటిల్ మాత్రమే కాకుండా నార్వే తరపున మాస్టర్స్ 1000 విజేతగా నిలిచిన తొలి ఆటగాడు కూడా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏటీపీ మాస్టర్స్ 1000 సిరీస్ అనేది పురుషుల ప్రొఫెషనల్ టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ల తర్వాత ప్రాముఖ్యత గల టోర్నీ. గ్రాండ్ స్లామ్స్ అంటే 4 చెప్పాను కదా, దాని తర్వాత దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ఈరోజు ప్రశ్న, 23వ లా కమిషన్ చైర్పర్సన్ ఇటీవల నియమితులతో వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి? భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? బ్రిటిష్ కాలంలో మొట్టమొదటి వారు ఎవరు? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? వీలైతే 2 కూడా ఇవ్వండి. ఓకేనా. లా కమిషన్ సంబంధించి ఎంతవరకు సమాచారం తెలిస్తే అంతవరకు. అది రాజ్యాంగబద్ధ సంస్థనా, లేదా చట్టబద్ధ సంస్థనా, లేదంటే కార్యనిర్వాహకమా? సో ఇటువంటి ఏ పాయింట్ మీకు తెలిసినా కూడా లా కమిషన్ గురించి సమాధానం ఇవ్వండి. దాదాపు ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి నుండి మీ నుండి సపోర్ట్, ఎంకరేజ్మెంట్. అది ఎలా తెలుస్తుందంటే మీ యొక్క లైక్ ద్వారా. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మీ నుండి ఒక కామెంట్ బాక్స్లో సో వీడియో పైన రివ్యూ కానివ్వండి, లేదంటే అడుగుతున్న ప్రశ్నకి సమాధానం రూపంలో కానివ్వండి, ఏదైనా ఒకటి పోస్ట్ చేయండి. ఓకేనా. ఇక ఎందుకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్స్ ఇస్తున్నానంటే రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే ఇక్కడ మీకు క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాను. ఇక క్వశ్చన్ పేపర్లో ఈ టాపిక్ నుండి కానివ్వండి లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీగా సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఆ ప్రాక్టీస్ అవ్వాలని ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఓకే, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సుప్రీంకోర్టు వెబ్సైట్లో జడ్జీల ఆస్తుల వివరాలు విడుదలైనాయి. అండ్ రీసెంట్గా సముద్రగర్భ నావికా దళ మందుపాత్ర ప్రయోగం అనేది విజయవంతమైంది. అండ్ మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా కూడా రేపటి రోజున. అండ్ యూఏఈలో కిండర్ గార్డెన్ స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన బోధన ప్రారంభం చిన్నపిల్లలకి. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ముంబైలో ఏర్పాటు అవబోతోంది. అండ్ గౌహతి ఐఐటి రీసెంట్గా వ్యర్థ జలాల నుండి శుద్ధ ఇంధన ఉత్పత్తి అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ హవాయిలోని కిలావియా అగ్నిపర్వతం మరొకసారి తీవ్ర బద్దలవడంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ చినాబ్ రివర్కి సంబంధించి ఇటీవల ఒక డ్యామ్ అనేది వార్తల్లోకి వచ్చింది, జమ్మూ కాశ్మీర్లోని బాగ్లిహార్ డ్యామ్. అండ్ అత్యంత కఠినమైన ఒక జైలు, ట్రంప్ సంచలన నిర్ణయం, 60 ఏళ్ల తర్వాత ఒక జైలు పునఃప్రారంభిస్తున్నారు. ఆ జైలు పేరు వచ్చేసి అల్కాట్రాస్ జైల్. ఇటీవల ఎక్కడ ఉంది వార్తల్లోకి వచ్చిందంటారు. అండ్ ఏపీకి సంబంధించి మాతృత్వ సెలవులపై ఏపీ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లలోపు బాలికలకు అదనపు పోషకాహారం కల్పించడానికి 3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు. అండ్ పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా జి చంద్రశేఖర్ రెడ్డి గారి నియామకం గవర్నర్ గారిచే. అండ్ ఐఎంఎఫ్ బోర్డులోకి భారతదేశం నుండి పరమేశ్వరన్ అయ్యర్ గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఎవరి స్థానంలో అంటే కేవి సుబ్రహ్మణ్యన్ గారి స్థానంలో. ధనిష్ సిద్దికి జర్నలిజం అవార్డ్స్, 5 జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, ఏ విభాగంలో గాను. అండ్ ట్రంప్ ఫోటోకు పులిట్జర్ పురస్కారం అనేది రీసెంట్గా రావడం జరిగింది. అండ్ నార్వే టెన్నిస్ క్రీడాకారుడు క్యాస్పర్ రూడ్కి తొలి మాస్టర్ 1000 టైటిల్ రావడం జరిగింది. అండ్ ఈరోజు ప్రశ్న, 23rd లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? మరియు మొట్టమొదటి లా కమిషన్ చైర్పర్సన్ బ్రిటిష్ కాలంలో కానివ్వండి, స్వాతంత్రం వచ్చినాక కానివ్వండి, ఎవరు? పేరుని తెలియజేయండి. ఓకేనా. సో ఏమైనా మిస్లేనియస్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.